పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువల్ల నీ తండ్రి భారద్వాజుని జనన పెట్టింది. అది జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి గుట్టలో పుట్టిదేవి కదా, నీది ఏ కులము? అంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడు అయిన ఈ శంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనది ఏ కులము? మాజే చెప్పిస్తేవేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కని అయిన అరుంధతి యందు తన శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, పరాశరుడు పల్లెపడి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని, మా ఇంటి దాసిచే మీచే ధర్మ నిర్మాణ కీర్తించబడి ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమొందిన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందుకు? థ్యాంక్ యూ. అన్నమాట మానవ జాతి నీచమ్మా. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి తన పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించుకొని తమ పాశమును సైతం గడ్డిపోచవలె ఎంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులు తీయించిన పసివాడు మార్కండేయునిదే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి జాతి అని అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించబాబను కూకటి వేలతో సహా పెకలించి వేసుట. మొక్కులు తెచ్చే ముక్కడి దేవతలు, దిక్కులు లేని దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతలు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనమున అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న కచదాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత దీక్షా పరివార సమూహ మధ్యమున్న భూతల పరిరక్షణ ధర్మ నిలవన ఈ రౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా ఈ కుల కలంక మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? తాత మనోల యొక్క వాళ్ళ యొక్క డైలాగ్స్ ని చాలా చక్కగా గంభీరత ఉట్టిపడే విధంగా మన ముందు ప్రదర్శించినటువంటి శ్రీధర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి తన యొక్క చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా పెద్దల ద్వారా కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. తొందరగా సార్. బస్ పెద్దలు శివనారాయణ గారిని, తర్వాత సుబ్బారావు సార్ గారిని, రాజశేఖర్ గారిని కూడా ఇందులో ఆలోచించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సంఘం బోధన వేదికగా